నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. జపనీస్ కంపెనీ అయిన హోండా మనకు తెలిసింది ఇండియాలో కార్ బైక్స్ అన్ని చాలా బాగా సేల్ చేస్తుంటుంది. కానీ ఇప్పుడు ఇది బైక్స్ అనేటివి చాలా తక్కువ సేల్ అవుతున్నాయి. అందుకోసం ఇప్పుడు మన భారతదేశంలో ఒక కొత్త బైక్ని లాంచ్ చేయబోతుంది. ఆల్రెడీ వేరే చాలా లాంచ్ ఉంది. CB190TR చాలా కొంతమంది వినే ఉంటారు. CB190TR బైక్ని ఇండియాలో లాంచ్ చేయబోతుందని తెలిసిపోయిందండి మనకి. ఈ డిజైన్ని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. భారతదేశంలో తొందరలోనే ఈ బైక్ రాబోతుంది. ఇది చూద్దాం మనం, దీని డీటెయిల్స్ ఏందో, బేసిక్ డీటెయిల్స్ ఏందో చూద్దాము. ఈ హోండా CB190TR ఒక రిట్రో స్టైల్ బైక్ విత్ మోడర్న్ ఎలిమెంట్స్తో ఉంటుంది. ఈ బైక్ డిజైన్ వింటేజ్ కేఫ్ రేజర్ లుక్లో చాలా బాగుంటుంది. స్పోర్టీ ఫినిష్తో వస్తుంది. రౌండ్ LED హెడ్ ల్యాంప్, DRLs, స్లీకింగ్ ఫీల్డ్ ట్యాంక్ డిజైన్, స్ప్లిట్ సీట్స్, స్పోర్టీ లుక్, స్టైలిష్గా చాలా ఫీల్ అవుతుంది. బ్యాక్ సైడ్ మినిమైజ్ LED టైల్ ల్యాంప్, షార్ట్ రైడ్ ఫిండర్ క్లాసిక్ లుక్గా యాడ్ చేస్తుంది అనమాట. ఈ బైక్ ఇంజన్ వచ్చేసి 184cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. పవర్ అప్రాక్సిమేట్లీ 6.8 HP అండ్ 16 Nm టార్క్తో ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ ఇంజన్ చాలా స్మూత్గా ఉంటుంది. సిటీ రైడ్స్కి కానీ ఒకేషనల్లీ హైవేస్కి కూడా వెళ్ళొచ్చు. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. హ్యాండ్లింగ్ పవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది బైక్ అనేది, ఈ CB190TR అనేది ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తుందని చెప్తున్నారు. చూద్దాం మనము. USB సస్పెన్షన్తో కూడా వస్తుంది. USD అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, ఫోక్ సస్పెన్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఏమో మోనో సస్పెన్షన్ కూడా ఇవ్వచ్చు. ఈ సస్పెన్షన్ సెటప్ అనేది చాలా బాగా బ్యాలెన్స్, స్మూత్ రైడింగ్కి చాలా బాగుంటుంది. దీంట్లో సీట్ హైట్ వచ్చేసి 780 mm ఉంటుందని అంటున్నారు. షార్ట్ రైడ్స్కి కూడా చాలా బాగుంటుంది అట్లా ఉంటే. ఈ బైక్లో మనకి డ్యూయల్ డిస్క్, డ్యూయల్ ఛానల్ ABS, ఒకటి సింగిల్ ఛానల్ ABS కూడా రావచ్చు అని చెప్తున్నారు. మనకి డిస్క్ బ్రేక్ వచ్చేసి 276 mm, 220 mm రేర్ డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ట్యూబ్లెస్ టైర్స్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనకి స్ట్రాంగ్ గ్రిప్ ఇస్తుంది, ఎస్పెషల్లీ సిటీస్లో. ఇంకా మైల్డ్ ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు దీంట్లో మనకి CB190TRలో మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూల్ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, మోడర్న్ కనెక్టివిటీ ఫీచర్స్తోని, బ్లూటూత్ ఇండికేటర్తోని, టర్న్ బై టర్న్ నేవిగేషన్తో కూడా రావచ్చు అని అంటున్నారు. మనకు మొత్తం వచ్చాకనే దీన్ని తెలుస్తుంది. జస్ట్ ఇది ఆల్రెడీ మనకి ఏదైతే దీని వేరియంట్ ఉందో దీంట్లో మనకి CB300TR ఆల్రెడీ ఉన్నది. సేమ్ దాన్ని ఇంజన్నే కొంచెం తగ్గించి CB190TR అనేది వీళ్ళు మన భారతదేశంలో లాంచ్ చేస్తున్నారు. చూద్దాం వచ్చాక ఇది ఎట్లుంటుంది అనేది మనకు తెలుస్తుంది. మైలేజ్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 35 to 40 రావచ్చు మైలేజ్ దీని ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్సే ఉంటుంది. ప్రస్తుతానికి సిటీ రైడ్స్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1.7 lakhs నుంచి 2 lakhs వరకు ఉండొచ్చు ఇంచుమించు. మనకు మొత్తం వచ్చాక తెలుస్తుంది అనమాట. ఇది మనకి ఎప్పుడు లాంచ్ అవుతుందంటే 2025 ఎండింగ్ ఆర్ 2026 మనకు ఆటో ఎక్స్పోలో చూపెట్టవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆటో ఎక్స్పోలో వీళ్ళు డిస్ప్లే చేయవచ్చు ఈ బైక్ని. చూద్దాం వీళ్ళు ఎంత త్వరగా లాంచ్ చేస్తారో, లాంచ్ చేస్తే ఎప్పుడు లాంచ్ చేస్తారో. ఏ విషయమైనా దీని గురించి తెలుసుకున్న వాళ్ళకి, హోండా ఫ్యాన్స్ ఎవరైతే హోండా బైక్ కొనాలనుకునే వాళ్ళకి కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ బైక్ గురించి ఏ న్యూస్ అయినా రాగానే మీకు అప్డేట్ చేస్తాము. ఈ బైక్ది ఏవైతే టెస్ట్ రైడ్స్ చేస్తారో ఆ వీడియోస్ కూడా అప్డేట్ చేస్తాము. వాళ్ళని ఎంక్వైరీ కూడా తెలుసుకుంటాము. దాంతోపాటు ఈ బైక్ వచ్చాక దాని వాక్ అరౌండ్ వీడియోస్ కూడా తీద్దాం మనము. అందుకోసం ప్లీజ్ ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా మీ సపోర్ట్ ఉండాలి. ఇటువంటి వీడియోలు ఫస్ట్ మీకు రావడానికి కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్తోని చాలా మంచిగా ముందుకెళ్తున్నాము ఛానల్ని. దాంతోపాటు మన టీం చాలా ఎక్స్పాండ్ అవుతుంది. మీకు కార్, బైక్స్, మొబైల్ గ్యాడ్జెట్స్ ఎక్కడ వరల్డ్లో లాంచ్ అయినా కూడా, మన భారతదేశంలో లాంచ్ అయినా కూడా, ప్లస్ మనకి ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ఏదైనా లాంచ్ అయినా కూడా అన్బాక్సింగ్ కానీ, వాక్ అరౌండ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ ప్రతి ఒక్కటి మన ఛానల్లో రాబోతున్నాయి. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కంపల్సరీగా షేర్ చేయండి. ధన్యవాదాలు.